విజయసాయిరెడ్డి గారు ఫుల్ ఫామ్లోకి వచ్చేసాడు. మొన్నేమో అమరావతికి సంబంధించి, అదేవిధంగా మ్యావిగన్కి సంబంధించి ఒక సలహా ఇచ్చాడు. అమరావతిని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఆర్థిక పరిస్థితిని బేస్ చేసుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఒక చిన్న సలహా ఇచ్చాడు. ఆ సలహా అనేది కూటమి ప్రభుత్వం పాటించాలి అనుకో. తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక సలహా ఇస్తున్నాడు డీలిమిటేషన్కి సంబంధించి. మీకంతా కూడా తెలిసిందే, పోయిన వారం లోక్సభలో డీలిమిటేషన్ బిల్లుతో కలిపి మహిళా బిల్లు కూడా పెట్టి రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చారు. అయితే దీనికి లోక్సభలో విపక్షం సహకరించకపోవడంతో అది వీగిపోయింది. లోక్సభలో ఈ బిల్లు ఆమోదానికి అవసరమంటే 3/2 మెజారిటీ లభించకపోవడంతోనే కేంద్రం దాన్ని వెనక్కి తీసుకుంది. ఇటువంటి నేపథ్యంలో డీలిమిటేషన్ బిల్లు ఎలా నెగ్గించుకోవాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి విజయసాయిరెడ్డి గారు ఒక సలహా రూపంలో ట్వీట్ చేశాడు. అమిత్ షాకి ఒక సలహా ఇస్తూ ట్వీట్ చేశాడు. ఇందులో విజయసాయిరెడ్డి గారు అమిత్ షాకి 3 ఐడియాస్ ఇచ్చాడు. వాటిని అమలు చేస్తే విపక్షాల వ్యతిరేకత లేకుండా సదరు బిల్లును ఆమోదింపజేసుకోవచ్చు అని చెప్పేసి సలహా ఇచ్చాడు. ఇందులో బిల్లులో రాష్ట్రాల వారీగా సీట్లలో 50% 50% పెరుగుదలను చూపే ఒక లిఖితపూర్వక షెడ్యూల్ ఉండాలి. అలాగే మహిళలకు 33% రిజర్వేషన్తో రాజ్యసభ సీట్లను 50% విస్తరించాలని, దీంతోపాటు 1971 నాటి ప్రామాణికం ప్రకారం దక్షిణ భారతదేశ లోక్సభ వాటాను కొనసాగించడం చేయాలని చెప్పేసి ఈ 3 సలహాలు ఇస్తూ అమిత్ షా గారికి విజయసాయిరెడ్డి గారు సూచించడం జరిగింది. వీటి మీద అమిత్ షా స్పందించక ముందే కాంగ్రెస్ పార్టీ నాయకుడు స్పందించారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ ఆయన సాయిరెడ్డి గారి ట్వీట్ని కోట్ చేస్తూ పంచులు వేశారు. అమిత్ షా వైఫల్యాన్ని మళ్ళీ ఎందుకు బయట పెడుతున్నారు అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తూ, డీలిమిటేషన్ బిల్లు విషయంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, జగన్ ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు మోదీ షాలకు మద్దతుగా నిలిచినా ప్రజల నమ్మకాన్ని గెలుచుకోలేకపోయారు అని చెప్పేసి ఎద్దేవా చేశారు. అలాగే అమిత్ షాను మళ్ళీ ఎందుకు లాగుతున్నారు, ఈ కొలవరి ఎందుకు అనేసి మాణిక్యం ఠాకూర్ గారు ప్రశ్నిస్తూ గమ్మత్తుగానే ఆయన పంచులు కూడా వేశారు. సో విజయసాయిరెడ్డి గారు అయితే ఆయన డిజిటల్ మీడియా, అదేవిధంగా మీడియా ఛానల్ పెట్టక ముందే పొలిటికల్గా అడ్వైస్ అయితే ఫుల్గా ఇస్తున్నాడు. కానీ దాన్ని ఎవరు కూడా పాటించడం లేదు. అదే మెయిన్ ప్రాబ్లం ఇక్కడ.